నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ ధూమ్ధామ్ దొరబాబు ఇక డీటెయిల్స్ చూస్తే ఆల్ తెలుగు ప్రజా పార్టీలో చేరుతున్న ఓటర్లు తమను మోసం చేశారంటూ వైసీపీ టీడీపీ నాయకులు అనడం హాస్యాస్పదంగా ఉందని ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు బాపట్ల శాసనసభ అభ్యర్థి కటికల శివభాగ్యరావు విమర్శించారు. ఎప్పుడైనా సరే నాయకులను ఓటర్లు మోసం చేయరని, నాయకులే ఓటర్లను మోసం చేస్తారని అన్నారు. బాపట్లలోని తమ కార్యాలయంలో విలేకరుల సమావేశం మాట్లాడుతూ ఉచిత విద్య అందిస్తామని అన్ని రాజకీయ పార్టీ నాయకులు వాగ్దానాలు చేసి ఇప్పుడు ఇంట్లో ఒకరికే అని చెప్పడం ప్రజల్ని మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్య లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని ఆయన చెబుతూ పనిచేసే ప్రతి ఒక్కరికి పని కల్పించడమే తమ ధ్యేయమని అన్నారు. ఓటర్ మహాశయులకు ఏపీ రాష్ట్రంలో ఉన్న ఓటర్ మహాశయులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ రోజున బాపట్ల నియోజకవర్గంలో ఆల్ తెలుగు ప్రజా పార్టీలో చేరుతున్న ఓటర్లని ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీల యొక్క నాయకులు ఓటర్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఏ విధంగా అంటే మీరు మా పార్టీని మోసం చేశారని అంటున్నారు. ఎవరిని మోసం చేస్తారు? ఈ పార్టీలో చేరితే మోసం చేసినట్లెక్క. ఆల్ తెలుగు ప్రజా పార్టీ బీసీసీఎంగా ఉండాలనే సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా లక్షాధికారి కావాలనే సంకల్పంతో ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఈ పార్టీ ఆశయాలకు నచ్చి ప్రజలు స్వచ్ఛందంగా చేరుతుండటం వల్ల ఇప్పటి వరకు ఏదైతే రెండు పార్టీలు ఉన్నాయో ఈ రెండు పార్టీల్లో పనిచేస్తున్న నాయకులు ఈ పార్టీలో చేరే ఓటర్లను మోసం చేసి వెళ్ళిపోతున్నారని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామనేసి గతంలో అన్ని పొలిటికల్ పార్టీ నాయకులు ఎన్టీ రామారావు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, అంబేద్కర్ గారు, పూలే, సావిత్రిబాయి పూలే వీరందరూ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, వాజ్పేయి గారు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి అనేసి కోరుకున్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వారు మేము 15,000 ఇస్తాం చదివించకండి, వైసీపీ వాళ్ళైతే ఒక పిల్లోడికే 15,000 ఇస్తాం నియోజకవర్గ ఓటర్ మహాశయులకు ఏపీ రాష్ట్రంలో ఉన్న ఓటర్ మహాశయులందరికీ కూడా నా యొక్క నమస్కారం. రైతు బీమా, రైతు బంధు పథకాల ద్వారా దాదాపు కోట్లు స్వాహా చేసిన వ్యవహారంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని ఏఈఓ సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరిని విచారించినట్లు సమాచారం. 20 మంది బతికున్న రైతులను చంపేసి వారి పేరిట నకిలీ పత్రాలు సృష్టించి బీమా తీసుకున్నారని, తప్పుడు రికార్డులతో రైతు బంధు నిధులు పొందారని పోలీసులు గుర్తించారు. రైతు బంధులో అక్కడ కూడా ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ మొత్తం 130 మెంబర్స్కు మన 50 అకౌంట్స్ క్రియేట్ చేయించిండు సేమ్ ఫ్రెండ్ ద్వారా. అతని వైఫ్ అందరు కూడా చేసేసి మొత్తము అక్కడ కూడా ఈచ్ కొందరికి అది రావడం. దాన్ని కూడా ఏం చేసిందంటే దాదాపుగా 2,000 మందివి అక్కడ కుందుర్గు మండలంలో ధరణి పోర్టల్లో ఉన్నది అందులో. కానీ బట్ అతను అప్లై చేసుకోలేదు. అందరు అప్లై చేసుకోరు, అందరూ కూడా రైతు బంధు వల్ల అందరూ అప్లై చేసుకోరు. సో కొంతమంది మాత్రం అప్లై చేసుకునే డీటెయిల్స్ కూడా ఈయన దగ్గర ఉన్నాయి. అప్పుడు వాటిని ఇంట్లో ఇన్సర్ట్ అందులో అప్లోడ్ చేసేసిండు. ఆయన మొత్తం ఆయన్ని అప్లోడ్ చేశాడు. మొత్తం ట్యాబ్ ఉంటుంది. తర్వాత సెల్ ఫోన్స్లో ఆయనకు లాగిన్ ఐడి ఇచ్చారు. ఆ లాగిన్ ఐడితో అంత పెట్టేసేసి ఆయన దానికి దాంట్లో ఏం చేశారంటే అకౌంట్స్ ఎవరైతే ఇతను పెట్టిన అకౌంట్కు ఆ రైతు బంధు అకౌంట్ హోల్డర్లో ఆ అకౌంట్ నెంబర్ను ఇన్సర్ట్ చేస్తాడు. అక్కడ నుంచి డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లో పడుతుంది. అక్కడ నుంచి ఇతనికి ఉన్నటువంటి సెల్ ఫోన్లో మెసేజ్ రాగానే ఇతను డబ్బులు వస్తుంది. అట్లా అది కూడా దాదాపుగా 1 crore దాకా తీసుకున్నాడు. తీసుకొని దీన్ని ఏం చేశారంటే తలకొండపల్లిలో కొందరికి దగ్గర తుమ్మలపల్లిలో 8.5 acres ల్యాండ్ కొన్నాడు. దాదాపు ఈ డబ్బుతో 1 crore
1,62,00,000 అది కూడా. తర్వాత ఇంకొక దగ్గర కొందూరు దగ్గర మళ్ళీ 2.5 acres ల్యాండ్ కొన్నాడు సేమ్ ఇదే డబ్బుతో. దెన్ ఇంకొక దగ్గర 183 స్క్వేర్ యార్డ్స్ వచ్చి కడతాలు విలేజ్ కొన్నాడు ఈ డబ్బునంతా కూడా. ఎందుకు ఇట్లా చేసినామంటే వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా బాగా ల్యాండ్ లాస్లో ఐ వాంట్ టు బికమ్ అ ల్యాండ్ లార్డ్, కాబట్టి దీంతో డబ్బు నాకు ల్యాండ్ అంటే ఇష్టం, ల్యాండ్ కొనాలని చెప్పేసి ఈ మీ చీఫ్ అనేది ఫ్రాడ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఫోర్జరీ, తర్వాత మన డెత్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని ఈ రైతు బంధు స్కీము, మన రైతు బంధు బీమా నుంచి. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో భాగంగా ఈ నెల 26న చేవెళ్లలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచితంగా గృహ విద్యుత్తును అందించే పథకాలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. మార్చి నెలలో అర్హులైన వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఎలాంటి విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఇక్కడ నుంచే కొత్తగూడెం అలాగే ఈ రాష్ట్రంలో ఇంకో గ్యారంటీ కూడా ఇచ్చాం. 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి 200 యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం. నేను స్పష్టంగా ఇక్కడ నుంచే కొత్తగూడెం ఈ ప్రాంతం నుంచే చెప్తా ఉన్నాం. రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి మార్చిలో ఎవరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు, 200 యూనిట్ల వరకు అని కూడా మేము చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ నాయకత్వం కరెంట్ ఇవ్వరు, గ్యాస్ ఇవ్వరు, అడగండి అమ్మా రోడ్డు మీద తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పండి మిత్రులారా, మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పాత్రికేయ మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీలాగా హామీలు ఇచ్చి మర్చిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ప్రజల కోసం కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఈ రాష్ట్రాన్ని 7 లక్షల వరకు అప్పుల పాలు చేసినా మీ అప్పులు, మీరు పెట్టినటువంటి బాధలు ఏవి మాకు అడ్డంకి కాదు. మేము 6 గ్యారంటీలని ప్రజలకు అందించడానికి ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారంటీలకు సంబంధించి అన్ని అందిస్తాం, ఒకదాని తర్వాత ఒకటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ 6 గ్యారంటీల కోసం అందుకోవటం కోసం మహిళలంతా కూడా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ మరొక కొత్త స్కీమ్ అని చంద్రబాబు మంచి చేస్తే పొత్తులెందుకు అని సీఎం వైఎస్ జగన్ రెడ్డి అన్నారు. కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా, కాపులకు దత్తత తండ్రి, దత్తత పుత్రుడు చేసిన మంచి ఏంటి అంటూ నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమన్నారు. తన జీవితంలో కుప్పం కోసం చంద్రబాబు ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు. ప్యాకేజీ ఎంత పొత్తుల గురించి మాట్లాడతాడు, ఎవరితో మాట్లాడతాడు అని అంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు. ఏ విషయం మాట్లాడతాడు అని అంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు. పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి? పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా, అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు. పొత్తుల గురించి మాట్లాడతాడు, ఎవరితో మాట్లాడతాడు అని. అవినీతి రహిత పాలనను అందించిన దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలుపుతున్న మోదీ మరొక్కసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో సనత్ నగర్ నియోజకవర్గం నుండి ప్రారంభమైన విజయ సంకల్ప యాత్ర అమీర్పేట్ వైపు సాగిన రోడ్ షోలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. భారీ ర్యాలీలో సాగిన ఈ యాత్రలో వివిధ కళల ప్రదర్శనలతో కళాకారులు అలరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మరొకసారి మోదీని ప్రధానిగా ఆశీర్వదించాలని కోరారు. కేంద్రంలో మరింత హీన స్థితిలోకి కాంగ్రెస్ పడిపోతుందని జోస్యం చెప్పారు.
రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు నీరు అందకపోవడం చాలా బాధాకరమన్నారు. మాపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. పంట పొలాలు 1 ఎకరం ఎండిపోయినా ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందాలని నేను అసెంబ్లీలో కూడా డిమాండ్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను డిమాండ్ చేసిన సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఖచ్చితంగా నీళ్లు అందిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటిదాకా కూడా నీళ్లు ఏ చివరి ఆయకట్టు వరకు పోతలేవు. నేను మిమ్మల్ని పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నాను. మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, కానీ రైతుల మీద మాత్రం తీర్చుకోవద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ చివరి ఆయకట్టు వరకు మీరు నీళ్లు ఇవ్వకపోతే మాత్రం మంత్రులందరూ కూడా మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ విధంగా తిరుగుతారో నేను కూడా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా నేను ఒక్కటే మాట్లాడుకుంటా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్లు ఎట్లొస్తాయి, కేసీఆర్ గారు లేనప్పుడు దిగిపోగానే నీళ్లు ఎట్లా బంద్ అవుతాయి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఈ యాక్షన్లు చేసుడు, ఈ డ్రామాలు చేసుడు బంద్ చేయరి. నేను స్థానికంగా ఉన్న మంత్రులకు చెప్తా ఉన్నాను, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులకు చెప్తా ఉన్నాను, స్థానికంగా ఉన్న నాయకులకు కూడా చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఒక్క ఎకరం కూడా ఎండిపోయినా వాళ్ళు తీవ్రమైన. తాజాగా చంద్రబాబు ఇంటి వద్ద అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గొల్ల శంకర్ యాదవ్ అనుచరులు నిరసన చేపట్టారు. మొన్నటి లిస్టులో యాదవ్ కు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. రేపటి నుండి 500కే గ్యాస్ పథకం అమలవుతుండటంతో మహిళలతో కలిసి గ్యాస్ సిలిండర్కి పూలు వేసి శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీములలో భాగంగా మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కార్యక్రమం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి, మంత్రులందరం కలిసి ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. సాయంత్రం 4 గంటలకు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల్లో భాగంగా మహిళలకు 500 రూపాయల సిలిండర్ పథకాన్ని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు సంబంధించిన కార్యక్రమాన్ని రేపు లాంఛనంగా మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరం కలిసి ప్రారంభిస్తూ ఉన్నాం. మేము ఎన్నికల్లో చెప్పిన విధంగా వాగ్దానాలు నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. ఈ కార్యక్రమంకు సంబంధించి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకోవాలి. కానీ మేము ఇచ్చిన 100 రోజుల హామీ కూడా పూర్తి కాకముందే ప్రేరేపితమైన మాటలు, ప్రభుత్వాలు కూలగొడతామైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. పొద్దుతిరుగుడు విత్తన కేంద్రాన్ని ప్రారంభించడం, 6,760 రూపాయల క్వింటాల్, ప్రతి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల పంట వస్తుంది. పెద్ద వర్షం నీళ్ళు అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్ళు ఎక్కువ వరి ధాన్యానికి ఉపయోగించేంత అవసరం లేదు. ఆర్థికంగా కూడా బాగా వస్తుంది కాబట్టి అటు మొక్కజొన్న కావచ్చు, ఇటు ఈ యొక్క పొద్దుతిరుగుడు కావచ్చు, రైతాంగాన్ని ఎక్కువగా ప్రోత్సహించే విధంగా వ్యవసాయ అధికారులతో పాటుగా మిగతా మండల డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళందరితో కూడా సమీక్ష చేస్తాం. ఈ విధంగా ఎక్కడ కూడా మా ఆకాంక్ష ఏంటంటే భవిష్యత్తు లోపల ఈ యొక్క గౌరవెల్లి ప్రాజెక్టును
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. పొలాల్లో మోటార్లకు స్మార్ట్ మీటర్ల వల్ల ఉపయోగం లేదని వాపోయారు. రైతులకు ఇస్తున్న ఉచిత కరెంట్ బిట్లుగా కాకుండా ఒకేసారి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. వేసవి సమీపిస్తుండటంతో కొబ్బరి తోటలకు నీరు అవసరం ఉంటుందన్న రైతులు ఉచిత కరెంట్ ఫుల్గా ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. అంబాజీపేట డిజిటల్ మీటర్లపై అవగాహన కార్యక్రమంలో రైతులు నిరసన తెలిపారు. 9 గంటలు విద్యుత్ ఫ్రీగా ఇస్తానని చెప్పడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో. అదే రకంగా 9 గంటలు విద్యుత్ ఫ్రీగా ఇవ్వాలని మోటార్లకి ప్రత్యేక మీటర్లు నిషేధించాలని, దానివల్ల రైతుకి పెనుభారం అవుతుందని, రైతులకి ఇప్పటికే పెనుభారం అవుతున్న దృష్ట్యా మళ్ళా రైతుల ఎత్తి మీద పెనుభారం అవ్వకుండా దాన్ని పూర్తిగా నిషేధించాలని రైతు సంఘాల తరఫున కోరుతున్నాం. రైతులకు ప్రత్యేక మీటర్లు ఇవ్వద్దు. రైతులకు ప్రత్యేక మీటర్లు రైతులు 9 గంటలు విద్యుత్. నిర్మల్ జిల్లా బైంసా మండలం దేగం గ్రామంలో తరగతి గది గోడలపై పిచ్చిరాతలు రాస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులతో మండలం పరిషత్ సెకండరీ పాఠశాల మన ఊరి మన బడి కింద మంజూరయ్యింది. పాఠశాల గది వెనకాల బయట వాళ్ళు మల విసర్జన చేయడంతో దుర్వాసన రావడంతో గదిలో విద్యార్థులు కూర్చోలేని పరిస్థితి నెలకొంది అన్నారు. అధికారులు వెంటనే స్పందించి తరగతి గదికి ఎవరు రాకుండా ఇనుపరాళ్లతో నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. 16 లక్షలు అని చెప్పి 12 లక్షలు ఏం స్మెల్ వస్తుంటే వాళ్ళు ఏం కూర్చుంటారు అనేసి కాదు. ఇప్పుడు స్కూల్ ఎట్లయితున్నాయి, కోరి పోతున్నది ఇంటికి పోతున్నది. WTOతో భారతదేశ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని అఖిలపక్ష రైతు సంఘాలు డిమాండ్ చేశారు. చింతలపూడి సిపిఐ కార్యాలయం నుండి పాత బస్టాండ్ సెంటర్ వరకు రైతు సంఘాల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ WTOతో ఒప్పందం చేసుకోవడం వలన రైతాంగం నష్టపోతుందని విమర్శించారు. ఈ ఒప్పందం ద్వారా PDS పథకాన్ని రద్దు చేస్తున్నారని, దీని వలన ఆహార భద్రత చట్టానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. మద్దతు ధర లేదు. అలాగే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే అక్కడ కొనుగోలు చేయకుండా ఆంక్షలు పెడుతున్నారు. అందుకని ఈ దేశంలో రైతు చితికిపోతున్నాడు. అందుకనే వ్యవసాయం చేసే రైతులు చాలామంది, లక్షలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ భాగంలోనే ఒక 2 ఏళ్ల క్రితం ఢిల్లీ చుట్టుపక్కల మొత్తం రైతు ఉద్యమ కేంద్రాలు 18 మాసాలు అంటే ఏడాదిన్నర ఆందోళన చేశాయి. కనీస మద్దతు రేటుకి చట్టబద్ధత కల్పించాలని ఆందోళన చేశాయి. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అన్ని నెలలు ఆందోళన చేసినా రైతుల దగ్గరికి వెళ్ళలేదు, రైతులతో సంప్రదింపులు చేయలేదు. చివరికి ఎట్టకేలకు ఈ దేశంలో ఉన్న వ్యవసాయాన్ని 3 నల్ల వ్యవసాయ చట్టాల ద్వారా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలని చూశాడు. అంటే ఈ దేశంలో కనీస మద్దతు రేటు చట్టబద్ధత కల్పించకపోవడానికి, వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకి అప్పగించడానికి, విద్యుత్ అంటే వ్యవసాయంలో మోటార్ పంపు సెట్లకి మీటర్లు పెట్టడానికి వీటన్నిటి కారణం ఒకే ఒక కారణం. అదేంటంటే ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం మీద ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి వాళ్ళన్నీ కూడా ఈ ఒక్క విషయంలో కూడా ప్రజలకు ఉపయోగపడే పని చేయట్లేదు. అవన్నీ కూడా తన సొంత అవసరాలకు చేయాలనేది ప్రభుత్వ ఆస్తులన్నిటి కూడా అమ్ముకోవడం. అదేవిధంగా మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఈ రోజున రైతే రాజు అనేటువంటి పరిస్థితి పోయి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది. అటువంటి మోడీ మరి ఇటువంటి ఈ ఒప్పందాలన్నీ కూడా పెట్టుకొని భారతదేశం యొక్క ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్లుగా చేయడం వల్ల ఇవాళ కొన్ని లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదే కాదు, చట్టాన్ని కూడా ఆయన చేతిలో తీసుకొని మరి ఇప్పుడు ఉన్నటువంటి IPCని కూడా మార్చి IPLగా మార్చి ఆయన ఇష్టం వచ్చిన చట్టాలు పెట్టుకోవడం జరుగుతుంది. దానికి ఇప్పుడు
కడప జిల్లా బద్వేల్లో చర్మకారులకు లబ్ధి చేకూరే విధంగా త్వరలో లెదర్ పార్కును ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ లీడ్ క్యాబ్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ అన్నారు. బద్వేల్లో చర్మకారులకు సంబంధించిన స్థలమును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్జిఓ హోంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చర్మకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి త్వరలో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరి చేస్తాను ఎందుకంటే మరి నేను చెప్తాను 18 సంవత్సరాల పై ఎన్ని సంవత్సరాల నుంచి మీ అందరూ కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆ స్థలాన్ని మరి నేను వచ్చిన తర్వాత దాన్ని సరైనటువంటి హక్కుని కల్పించకపోతే సరైనటువంటి మరి సెక్యూరిటీ అనేటువంటిది కల్పించకపోతే నాకు కూడా అది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా నేను దాన్ని ఫెన్సింగ్ చేసి మన లెక్కే భూమి అనిపిస్తాను. అదేవిధంగా అక్కడ కూడా మరి ఏదైతే మరి ట్రైనింగ్ సెంటర్ కట్టేదాన్ని కూడా ఏర్పాటు చేస్తామో దానికి తోడు కాకుండా ఈ లోపలే అవసరమైతే మరి అద్దె బిల్డింగ్ అయినా తీసుకొని ఈ యొక్క బద్వేల్లో ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాము. ఆ ట్రైనింగ్ సెంటర్ని దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మనం వెనకబడి ఉన్నాము, మనకున్నటువంటి అవకాశాలు కూడా తక్కువే ఉంటాయి. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆ ట్రైనింగ్ సెంటర్లో మరి కుర్రవాళ్ళు మంచిగా నేర్చుకున్నాం. ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఉంటారు కదా, చాలామంది ఆ ఫీల్డ్లో ఉంటారు. ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అది నేర్చుకొని టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ తోటి ట్రైనింగ్ ఇస్తాం. అది నేర్చుకోవడం వల్ల పెద్ద కంపెనీల్లో కూడా ఉద్యోగం కూడా నేనే చూస్తాను, నేనే మాట్లాడతాను. దానికి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ ట్రైనింగ్ కరెక్ట్గా తీసుకొని సర్టిఫికేట్ చేతిలో పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మరి బ్యాంకు లోన్లు ముందుకు వస్తాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్, బ్యాంకులు వస్తాయి ముందుకి. అలాగే మరి కంపెనీ